నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది పండుగ. పరాభవ నామ సంవత్సర ఉగాది. పరాభవ నామ సంవత్సరమే అయినా ఏడాదంతా అపజయాలు అవమానాలు వెంటాడతాయని శంకించడం సరికాదు. ప్రభవ నుంచి అక్షయ వరకు కాలచక్ర భ్రమణంలో ఏదో ఓ దశలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అది సహజం. ఆ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించమంటూ ప్రకృతి మనకు చేస్తున్న హితబోధగానే భావించాలి. సృష్టికి ఆది ఉగాది. బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని చైత్ర శుక్ల పక్ష పాడ్యమి నాడు సృష్టించాడట. యుగానికి ఆది అయిన ఈ రోజునే మనం ఇప్పటికీ ఉగాదిగా పిలుచుకుంటూ పండగగా చేసుకుంటున్నాం. అటు పురాణాల్లోనే కాదు, ఇటు చరిత్రలోనూ ఈ రోజుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విధాత అంటే బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు సోమకుడనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడట. వేదం అంటేనే జ్ఞానకాంతి. దాంతో వేదాలు లేక దైవిక శక్తులు తమ తేజస్సుని కోల్పోయాయి. ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజాశ్రేయస్సు కోరి చేసే యజ్ఞయాగాదులు ముందుకు నడవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అందరూ విష్ణుమూర్తిని వేడుకుంటే స్వామి మత్స్యావతారాన్ని ధరించి సముద్రం అడుగున ఉన్న సోమకుణ్ణి సంహరించి వేదాలను పదిలంగా బ్రహ్మకు అప్పగించాడు. అలా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారాన్ని ధరించిన రోజు మాత్రమే కాదు, బ్రహ్మ తన సృష్టి రచన చేసినది కూడా ఈ ఉగాది నాడే అంటున్నాయి పురాణాలు. సత్యయుగంలో సృష్టి మొదలైన రోజుని ఉగాది పండుగగా జరుపుకునే ఆచారం ఆ విధంగా ఆరంభమైందట. ఇక ద్వాపర యుగానికి వస్తే మహాభారత యుద్ధం ముగిసిన కొన్నాళ్లకు కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. దాంతో ద్వారక మునిగింది, ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. ఆ రోజు చైత్ర శుక్లపక్ష పాడ్యమి కలియుగం ప్రారంభమైన ఆ రోజునే మనమంతా ఉగాదిగా ఏటేటా జరుపుకుంటున్నాం. కాకపోతే 1 వంతు ధర్మం 3 వంతులు అధర్మం కలిగి ఉండటం ఈ యుగ ధర్మం. భౌతిక కాలుష్యం కన్నా భావ కాలుష్యం ఎక్కువగా ఉండే ఈ కాలంలో మనుషులు పతనం వైపు నడవకుండా ధర్మం వైపు మళ్లేందుకు పెద్దలు కొన్ని నియమాలను ఏర్పరిచారు. వాటిని గుర్తు చేసుకునే రోజే ఉగాది. కలిపురుషుడి కాఠిన్యాన్ని నిలువరించే మనోధైర్యాన్ని ఉగాది రోజు మనం పాటించే నియమాలు మనకు ఏడాదంతా అందిస్తాయట. అలాగే ఉగాదికి నారదుడికి ముడిపడిన కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు బ్రహ్మచారి అయిన నారదుడు విష్ణుమాయని, సంసార బంధాల్లోని లోతుని తెలుసుకోవాలని అనుకుంటాడు. విష్ణువు అతని కోరికను మన్నించి నారదుడిని స్త్రీ రూపంలోకి మారుస్తాడు. నారదిగా మారిన నారదుడిని ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం. ప్రభవ విభవతో మొదలుపెట్టి ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల పేర్లు ఆ పిల్లలకు పెట్టుకున్నారు. అయితే కొంతకాలానికి వాళ్ళున్న ప్రాంతంలో కరువు కాటకాలు తలెత్తి వాళ్ళంతా చనిపోతారు. భరించరాని ఆ దుఃఖంతో నారదికి సంసారం ఈదటం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆ సంసార సాగరం నుంచి విముక్తి కలిగించమని విష్ణువుని ప్రార్థిస్తే ఆయన నారదని తిరిగి నారదుడుగా మారుస్తాడు. కానీ అప్పటికీ నారదుడికి తన సంతానం పైన వ్యామోహం పోదు. విష్ణుమూర్తిని వేడుకోగా ఆ పిల్లలకు పెట్టుకున్న 60 పేర్లు ఆచంద్ర తారార్కం నిలిచిపోయేలా తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు పెట్టాడట. ఇక చరిత్రలో ఉగాది గురించి చెప్పాల్సి వస్తే, ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు హాలుడు అతను రచించిన గాథా సప్తశతిలో ఉగాది ప్రస్తావన చేశాడు. ఆ రోజుల్లో ఈ పండుగని నవ సంవత్సరం అంటారని, ఈ పండుగ తెలుగు కన్నడ ప్రజలకు ఎంతో ముఖ్యమైనదని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. అలా ఈ పండుగ శాతవాహన కాలం నాటికే ఉందని తెలుస్తుంది. శాతవాహనుల మత సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఈ గాథా సప్తశతి. ఉగాది వసంతం రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండగని, ఆ రోజు రాజు ప్రజల బాగోగులు తెలుసుకుని వారికి ధనధాన్యాలు బహుమతిగా ఇచ్చేవాడని ప్రాచీన శాసనాల్లోనూ రాసి ఉంది. భారతీయ గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు తొలి పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఉగాదేనట. ఇక ఈ ఉగాది పండుగను మనం ఉగాది పచ్చడి రుచులు చూస్తూ జరుపుకుంటాం.
తెలుగు సంవత్సరాది అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఈ ఉగాది పచ్చడి. షడ్రుచులు కలగలిపిన ఈ అమృత పదార్థం మనిషి జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీక. ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆ 6 రుచుల మేలు కలయిక పండుగ ప్రసాదం అయింది. మరి ఆ రుచుల విశేషాలు తెలుసుకుందాము. శతాయుష్యం వజ్రదేహం దదాత్యురం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకందళ భక్షణం అనుకుంటూ ఉగాది పచ్చడిని తినాలని చెబుతుంది శాస్త్రం. షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి వల్ల శరీరానికి బలమని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని శ్లోక పరమార్థం. వసంత ఋతువు ఆగమనంతో మొదలయ్యే సంవత్సరాది పండుగను ఉగాది పచ్చడితో ఆరంభించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ కాలంలో చెట్లు చిగురిస్తాయి, పూతకు వస్తాయి. వాతావరణంలోని మార్పుల ప్రభావం మన మీద పడుతుంది. అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సమయంలో ఆహార విధానంలో కొన్ని సర్దుబాట్లు అవసరం అవుతాయి. షడ్రుచుల ఉగాది పచ్చడితో పళ్ళెంలో ఆ కొత్త మార్పు మొదలవుతుంది. అపార ఔషధ గుణాలు కలిగిన బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడి రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడిలోని 6 పదార్థాలు వాత, పిత్త, కఫ దోషాలను నిరోధిస్తాయి. అలాగే కొత్త ఏడాదిలో ఎదురయ్యే తీపి, చేదు అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ పచ్చడి తెలియజేస్తుంది. సమతుల ఆహారమైన ఉగాది పచ్చడి చెప్పే ఆరోగ్య సూత్రాలు, నేర్పే బతుకు పాఠాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రుచి గురించి మాట్లాడుకుందాం. దుఃఖం విలువ చెప్పేది చేదు. ఉగాది పచ్చడిలో కీలకమైంది వేప పువ్వే. ఈ చేదు పువ్వు నోటికి ఏమాత్రం రుచించదు. జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలు మనకు చేదు జ్ఞాపకాలని మిగులుస్తాయి. అయితే కష్టపడకుండా పొందే విజయం కన్నా ఓటమి రుచి చూసి అందుకున్న గెలుపు మరెంతో సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాలి. ఆ సత్యాన్ని జీవితంలోనూ అన్వయించుకోవాలి. దుఃఖం తర్వాత వచ్చే సుఖానికే ఎక్కువ విలువ ఉంటుందని బోధిస్తుంది వేప పువ్వులోని చేదు. ఆయుర్వేదంలో వేపని సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. వేప పువ్వు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, మంటను తగ్గించి రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మ, దంత వ్యాధులు అన్నింటికీ ఈ వేప మంచి మందుగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అతిమూత్ర వ్యాధి, మధుమేహం లాంటి రుగ్మతలకు వేపతో చికిత్సలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, బీపీలు, అలర్జీలు, అల్సర్లకు దివ్య ఔషధం ఈ వేప. రుచిలో చేదుగా ఉన్న ఆరోగ్యం విషయంలో తీపినే అందిస్తుంది. ఇక ఉప్పు అంటే ఉత్సాహాన్ని ఇచ్చేది. ఉప్పు లేని వంటకాన్ని అసలు తినగలమా? పాకానికి రుచిని తెచ్చేదే అది. ఉప్పు ఉత్సాహానికి సూచిక. తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో తేమను నిలిపి ఉంచుతుంది. తక్కువ రక్తపోటు సమస్యను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. కళ్ళ మంటల్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను అందిస్తుంది. వంటకంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనకు ముద్ద దిగదు. ఆ మోతాదు పెరిగినా తరిగినా హానికరమే. ఇదే నియమం మన జీవితానికి వర్తిస్తుంది. ఎంత బ్యాలెన్స్డ్గా జీవించాలనే విషయంలోనూ ఉప్పు మనకు గొప్ప పాఠం చెబుతుంది. ఇక ధైర్యం నింపేది వగరు. మామిడిపూత మొదలైపోయి చిన్న చిన్న పిందులు వచ్చేది ఈ కాలంలోనే. కాస్త వగరు, మరి కాస్త పులుపుతో వింత రుచిని పంచే మామిడి పిందెల్ని ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేస్తారు. జీవితంలో ఏది చెప్పిరాదు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతూ ఈ వగరు రుచిని కలుపుతారు. మామిడి పూత రక్తస్రావాన్ని అరికడుతుంది, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, వడదెబ్బ రాకుండా చేస్తుంది, ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలోనూ, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ, పొట్టలో పేరుకున్న అపాన వాయువులను వదలగొట్టడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సీజనల్ జ్వరాలను నివారిస్తూ ఎండాకాలంలో ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి వగరు రుచికి అంత ప్రత్యేకత. ఇక పులుపు. ఇది నేర్పు కోసం పులుపు అనేది. పచ్చడి నోట్లో వేసుకోగానే తగిలే రుచి పులుపు.
ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకించి చైత్రంలో వచ్చే కొత్త చింతపండుని ఎంచుకుంటారు. ఈ పుల్లటి రుచి రాబోయే రోజుల్లో జాగ్రత్త సుమా అనే శుతిమెత్తని హెచ్చరిక కూడా. ఎలాంటి సందర్భాల్లోనైనా నేర్పుతో మసులుకోమనే పరోక్ష సూచన. ఇక ఆరోగ్యపరంగా చూస్తే దీనికి వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచే గుణం ఉంది. రుచిని కోల్పోయిన నాలుకని ఉత్తేజితం చేస్తుంది. కొత్త రుచిని ఆస్వాదించే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గుండెకి బలాన్ని ఇస్తుంది. పీచు, పొటాషియం, మెగ్నీషియం, బి-సి విటమిన్లు కూడా అధికమే. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఎంతో మేలు. చక్కెర స్థాయిలను నియంత్రించే గుణమున్న చింతపండు మధుమేహులకు మంచిదే. కడుపు ఉబ్బరం, జ్వరం, వికారాలకు చక్కని మందు. ఈ ఔషధ గుణాల వల్లే ఉగాది పచ్చడిలో ఓ భాగమైంది చింతపులుసు. ఇక తీపి, ఇది ఆనందానికి ప్రతీక. తీపి రుచిని తీసుకురావడానికి ఉగాది పచ్చడిలో బెల్లం వేస్తారు. జీవితంలోని ఆనంద రసానికి గుర్తుగా దీన్ని కలుపుతారు. అయితే ఎల్లకాలం మధురానుభూతులే ఉండవుగా. కష్టాలు, సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు సంతోషాలే ఉన్నా మనిషి దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కోల్పోతాడు. తీయగా ఉంది కదా అని అతిగా తింటే ఆ తీపి కూడా ఓ దశలో వెగటుగా అనిపిస్తుంది. దాని మోతాదు మించితే ఆరోగ్యం పాడవుతుంది. బెల్లంలోని మాధుర్యం ఆ విషయాన్ని తెలియజేస్తుంది. బెల్లాన్ని మితంగా తీసుకుంటే మాత్రం బోలెడు లాభాలు. మనసుని ఆహ్లాదపరుస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. దగ్గు, అజీర్తి, మలబద్ధకం మొదలైన సమస్యల్ని నివారిస్తుంది. ఉదర వ్యాధుల్ని, వాతాన్ని పోగొడుతుంది. ఒంటి నిగారింపుని పెంచుతుంది. బెల్లంలోని ఇనుము రక్తహీనతను అరికడుతుంది. నెలసరి ఇబ్బందుల్ని తగ్గించడం దగ్గర నుంచి తల్లిపాలను పెంచడం వరకు ఆడవాళ్లకు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. ఇందులోని కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. ఇంకా మెదడును చురుగ్గా ఉంచడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో బెల్లం పాత్ర ఎంతో ఉంది. కాబట్టే ఉగాది పచ్చడి దినుసుల్లో బెల్లం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక చివరిగా కారం, ఇది ఓర్పును పెంచేది. పచ్చడిలో కొందరు కారం, పచ్చిమిర్చి వేస్తే మరికొందరు మిరియాల పొడిని చిలకరిస్తారు. కారంతో కొత్త రుచి వచ్చినా తినేటప్పుడు పుట్టే మంటను మాత్రం తట్టుకోవలసిందే. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లకు ఎదురొడ్డి నిలబడగల సహనం ఉంటేనే అంతిమంగా విజయాన్ని రుచి చూడగలమని బోధిస్తుంది ఈ కారం. మనిషిలోని కోపానికి, ఉద్రేకానికి ప్రతీకగా నిలిచే కారం ఆరోగ్యానికి మంచిదే. ఇది కొవ్వును కరిగించి చర్మరోగాలను పోగొడుతుంది. కారం ఘాటుతో ముక్కు, గొంతు శుభ్రపడతాయి. పొట్టలో జీర్ణరసాలు స్రవించేలా చేయడంతో పాటు చెడు బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. ఎన్ని ఔషధ గుణాలున్నా అతిగా తింటే మాత్రం నష్టమే. ఇవండి ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచుల యొక్క విశేష విషయాలు. మీకు ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మరొకసారి నాగేంద్ర వేపూరి.